పశ్చిమ బెంగాల్లో ట్రైనింగ్ డాక్టర్పై గత నెల 9వ తేదీ జరిగిన హత్య ఘటనలలో దోషులను కఠినంగా శిక్షించాలని హనుమంతునిపాడు ఆశా వర్కర్స్ యూనియన్ సేట్యు ఆధ్వర్యంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు బడుగు వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా పీహెచ్సీ ఎదుట ధర్నా నిర్వహించారు. ట్రైనింగ్ డాక్టర్ మీద జరిగినటువంటి అత్యాచార ఘటనను నిరసిస్తూ ఆందోళన కార్యక్రమం చేయాలని చెప్పేసి రాష్ట్ర కమిటీ పిలుపునివ్వడం జరిగింది. ఇప్పటికీ అనేక మంది డాక్టర్లు, అనేక మంది నర్సులు దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా అనేక రాష్ట్రాలలో ఉద్యమాలు చేస్తున్నారు. ఎందుకంటే హాస్పిటల్లో పనిచేసేటువంటి వైద్య సిబ్బందికి రక్షణ కరువైంది. దుర్మార్గంగా అర్ధరాత్రుల్లో బయట నుంచి వ్యక్తులు హాస్పిటల్లోకి ప్రవేశించి తాగి వివక్షరహితంగా ప్రవర్తిస్తున్న పరిస్థితి ఉంది. దీనికి రక్షణ కల్పించుకుంటే భవిష్యత్తులో ప్రభుత్వ వైద్యశాల కానీ, ప్రైవేటు వైద్యశాల కానీ పనిచేసే సిబ్బందికి పెద్ద ప్రమాదకరమైన పరిస్థితులు దాపురిస్తున్నాయి. దాన్ని దేశవ్యాప్తంగా ఖండించాలని చెప్పేసి డాక్టర్స్ యూనియను, ఆల్ ఇండియా లాయర్స్ అసోసియేషను, ట్రేడ్ యూనియన్స్, అనేక మంది ఉపాధ్యాయ సంఘాలు, అనేక మేధావి సంఘాలందరూ కూడా ఆందోళన చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు హనుమంతునిపాడు మండలంలో సిఐటియు ఆశా వర్కర్స్ ఆధ్వర్యంలో ఈ ట్రైనింగ్ డాక్టర్లు అత్యాచార ఘటనను నిరసిస్తూ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అవసరమైనటువంటి రక్షణ చట్టం తీసుకురావాలని చెప్పేసి, అదేవిధంగా నైట్ డ్యూటీలు చేస్తున్నటువంటి వాళ్ళకి అవసరమైన సెక్యూరిటీ కల్పించాలని చెప్పేసి, హాస్పిటల్లో అధునాతమైన సౌకర్యాలతో పాటు ఉన్నటువంటి సీసీ కెమెరాలు కానీ, లేకుంటే సెక్యూరిటీ సిబ్బంది కానీ, పోలీస్ యంత్రాంగాన్ని కానీ ప్రతిష్టంగా అమలు చేయాలని చెప్పేసి ఆందోళన కార్యక్రమం ఈరోజు మనం నిర్వహించడం జరుగుతుంది.